ప్రేక్షకులకి నమస్కారం. శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కదలదని పెద్దలు చెప్పిన మాట. అటువంటిది ఒక మహత్తరమైన కార్యక్రమం జరుగుతుందంటే శివుడి ఆశీస్సులు ఖచ్చితంగా ఉన్నట్టే. మనం మాట్లాడుతున్నది జూలై 14 నుండి 19 వరకు అమెరికాలోని సెయింట్ లూయిస్ దేవాలయంలో శతచండీ సహిత శతరుద్ర యాగం చాలా ఘనంగా భక్తి పారవస్యాలతో వైభవోపేతంగా మునుపెన్నడూ లేని విధంగా జరగబోతోంది. ఇటువంటి ఒక తలంపు రావడమే శివ ఆశీస్సు అని చెప్పాలి. మనతో పాటు సెయింట్ లూయిస్ టెంపుల్ కమిటీ చైర్మన్ శ్రీ గంగవరపు శ్రీనివాస్ రజనీకాంత్ గారు ఉన్నారు. వారు ఆల్రెడీ సుపరిచితులు అమెరికా వాస్తవ్యులకి, అలాగే తెలుగు వారందరికీ కూడా. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి స్వప్న గారు. శతరుద్ర యాగం, శతచండీ యాగం అంటే ఏం జరుగుతుంది సార్ ఇంత మహత్తరమైన కార్యక్రమంలో? హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ అనునిత్యం ఏదొకటి ఒక కొత్త తరహాగా సనాతన ధర్మ వ్యాప్తించడం కోసం ఆలోచిస్తూనే ఉంటాం. నా పర్సనల్ అభిప్రాయం, ధర్మకర్తల మండలి, దే ఆర్ నాట్ ఎ ఫెసిలిటేటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, దే ఆర్ ది కస్టోడియన్స్ ఆఫ్ ద సేక్రెడ్ డివోషన్ అండ్ గివింగ్ ఎక్స్పీరియన్స్. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చేయాలి అనే తపన ఆల్వేస్ కంటిన్యూస్గా పురోహితులను అడుగుతూనే ఉంటాం. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటాం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇలాంటి కొలోనియల్ ఫెస్టివిటీస్, సేక్రెడ్ ఫెస్టివిటీస్ జరిగినప్పుడు కమ్యూనిటీ మొత్తం దే get together, they will have a festival for 2-3 months in preparations and then having the divine blessing of Ma Durga and Lord Shiva. సో ఒక అద్భుతమైన ఐడియా ప్రీస్ట్లు ఇవ్వంగానే ధర్మకర్తల మండలి ఎగిరి గంతేసి ముందుకొచ్చి చాలా మీమాంస, ఇండియాలోనే చేయగలుగుతారో లేదో అనుకునేటువంటి పెద్ద ప్రోగ్రామ్ని భగవంతుడి ఆశీస్సులతో నార్త్ అమెరికాలో ఫస్ట్ టైము మా టెంపుల్ పునాది వేసింది. చాలా గొప్ప సంకల్పం సార్. ఈ సంకల్పంతో ఏమి జరగాలని ఆకాంక్షిస్తూ భగవంతుడిని వేడుకుంటూ ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇండివిజువల్ ఫ్యామిలీ ప్రేయర్స్, అర్చనలకో అభిషేకానికో వచ్చి చేసుకుంటూ వెళ్తారు. కలెక్టివ్గా యునైటెడ్ కమ్యూనిటీ వెల్బీయింగ్ కోసం ఇట్లాంటి హోమాలు కానీ యాగాలు కానీ. ఇంకొకటి నా బలమైన నమ్మకం, అభిషేకం అలంకారం మన కళ్ళకి విజువల్ ఫీస్ట్ స్వామికి చేసేది, స్వామి కోసం కాదు. ఆయనకి పాలు పోయాలి, పంచామృతాలు పోయాలి అని ఆయన అడగల. అవన్నీ కూడా క్లిన్సింగ్ ఆఫ్ అవర్ మైండ్ వెన్ వి సీ అన్ అభిషేకం ఫర్ స్వామి. అండ్ అలంకారం, ఇట్ మోటివేట్స్ అస్, ఇట్ గివ్స్ పాజిటివ్ ఎనర్జీ వన్స్ యూ సీ ద అలంకారం ఫర్ ద డైటీ. కానీ హోమాలు యాగాలు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా కమ్యూనిటీ వెల్బీయింగ్, సర్వే జన సుఖినో భవంతు, దానికోసమే చేస్తారని బలమైన నమ్మకం. ఇది అందరికీ పీస్, హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇవ్వాలనే కోరికతోనే సంకల్పించారు. చాలా గొప్పగా ఉంది సార్. దీనికి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? ఎక్కడెక్కడి నుంచి వేద పండితులు వస్తున్నారు? ఎక్కడెక్కడి నుంచి మీరు పువ్వులు, అలంకారాలన్నీ కూడా స్వామి కోసం, అమ్మవారి కోసం తెప్పిస్తున్నారు? ఇది చాలా పెద్ద పనమ్మా. మా ఊరికి ఉన్న గొప్ప స్ట్రెంగ్త్ ఏంటంటే 500-600 వాలంటీర్లు. మహాకుంభాభిషేకం తీసుకున్న, బ్రహ్మోత్సవాలు తీసుకున్న ఎంత ఘనంగా చేస్తామంటే మీరు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ వెళ్ళి ఆ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఆ శక్తి మాకుంది, వాలంటీర్ కాంట్రిబ్యూషన్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10,000 to 12,000 పీపుల్ కూర్చునే ప్రాకారాలు వీఆర్ మేకింగ్ రెడీ. అండ్ దెన్ జూలై విపరీతమైన ఎండల కాలం, సో అందుకని వీఆర్ హ్యావింగ్ ఏ మేక్ ఓవర్ విత్ ఎయిర్ కండిషనింగ్ ఆల్ ఇవన్నీ చేస్తున్నారు. షటిల్ సర్వీసులు, దెన్ ఇండియా నుంచి చాలామంది ఆత్మీయులను ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి బ్రహ్మోత్సవానికి కూడా ఆల్మోస్ట్ 9 నుంచి 10 టన్నుల పూలతో పుష్పయాగం చేస్తాం. సో అదేవిధంగా ఇది ఇంకా భారీ ఎత్తులో చేయాలనుకుంటున్నాం కాబట్టి అరేంజ్మెంట్స్ అన్నీ దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. మా కుంభాభిషేకానికి హెలికాప్టర్తో కొన్ని లక్షల పెటల్స్తో అభిషేకం చేయించాం స్వామికి. అండ్ దెన్ హోలీ వాటర్ స్ప్రింక్లింగ్ కూడా హెలికాప్టర్ ద్వారానే మళ్ళీ. అట్లా చిన్న ఊరైనా భారీగా ఆలోచించి ఒక పండగలా జరుపుకునే అదృష్టం ఇచ్చారు మాకు దేవుడు. ఎంత గొప్ప విషయం, ఎంత బాగా జరుగుతోంది. కన్నుల పండుగగా ఉండే ఈ వేడుకకి ఎవరెవరిని, అంటే అమెరికా వాస్తవ్యులు భక్తులు మాత్రమేనా, లేక ఇతర దేశాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఆహ్వానం ఉన్నదా? అందరూ ఆహ్వానితులే అమ్మ. దైవ కార్యం, ప్రతి ఒక్కళ్ళు వచ్చి బ్లెస్సింగ్ తీసుకోవాలి. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు పబ్లిష్ సమ్ లింక్స్ టు రిజిస్టర్. బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ అతిథి దేవో భవ మనసులో పెట్టుకొని చూసుకుంటాం. చాలా బాగుంది సార్. రజనీకాంత్ గారు, దయచేసి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ ఆహ్వానం, మీ పిలుపుగా జూలై 14 నుంచి 19 వరకు జరుగుతున్న ఈ
సహస్ర కుంకుమార్చన, అలాగే మహారుద్రాభిషేకం, వీటన్నిటితో పాటు జరిగే కార్యక్రమాలకి ఆహ్వానం పలకవలసిందిగా కోరుతున్నాం. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఓం నమో వెంకటేశాయ. చాలా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తూ చేస్తున్నాం. దయచేసి అందరూ వీలైనంత మంది మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలా కాకుండా కూడా లైవ్ టెలికాస్ట్ అలా చూసినా కూడా ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమంలో భాగస్థులు కండి. అదే నా కోరిక, విన్నపం. విస్తారంగా మరొకసారి ఒక సందర్భంలో మిమ్మల్ని మళ్ళీ పలకరించి ఏర్పాట్ల గురించి, అలాగే ఈ అభిషేకాల గురించి కూడా చాలా విషయాలు తెలుసుకోదలిచాము. ఇవాళకి మీ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.